ఇజ్రాయెల్ ముప్పేట దాడిలో చిక్కుకున్న ఇరాన్కు నేనున్నానంటూ రష్యా, చైనా ముందుకొచ్చాయి. ఇజ్రాయెల్తో శాంతి చర్చలపై మధ్యవర్తిత్వానికి రష్యా పూనుకోగా ఇరాన్కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తూ సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఇదంతా అమెరికా లక్ష్యంగా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా విలువను తగ్గించేందుకు చేస్తున్నట్టు ఉంది. ఇంతకీ రష్యా, చైనా సాయం వెనుక వ్యూహం ఏంటి? ఓవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా ఇలా ముప్పేట దాడిలో చిక్కుకున్న ఇరాన్ను సేవ్ చేసేందుకు నేనున్నానంటూ రష్యా ముందుకొచ్చింది. ఇరు దేశాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరిన తరుణంలో ఈ వార్ సీన్లోకి వచ్చిన రష్యా అటు ఇరాన్తో సత్సంబంధాలు నిలుపుతూనే ఇజ్రాయెల్కు అనుకూలంగా వ్యవహరిస్తోన్న రష్యా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు విఫలయత్నం చేస్తోంది. ఇరాన్ను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ చేస్తోన్న వ్యూహాలకు అమెరికా వంతపాడడంతో పరిస్థితి ఉద్రిక్తమవుతోందని రష్యా గ్రహించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ దెబ్బతినడం వల్ల వాణిజ్యపరంగా దాని ప్రభావం రష్యాపై పడుతోంది. దీంతో ఇరాన్పై దాడులను ఓవైపు ఖండిస్తూనే మరోవైపు ఇజ్రాయెల్తో శాంతి చర్చలపై మధ్యవర్తిత్వానికి రష్యా పూనుకోవడం కోసమెరుపు. ఇక ఇరాన్తో రష్యాకు వాణిజ్యపరమైన సంబంధాలతో పాటు రక్షణపరమైన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్న దాఖలాలున్నాయి. రష్యాతో ఇరాన్ అణ్వాయుధాల ఒప్పందం కుదుర్చుకున్న దగ్గర నుంచి ఈ బంధం బలపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమవుతున్న ఇరాన్ను ఏదో రకంగా బయట పడేయాలన్న తాపత్రయం రష్యాలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా అమెరికాకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యానికి దిగడం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. యుద్ధంలో అమెరికా జోక్యం తగదని వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యంత ప్రమాదకరమని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు. మరోవైపు ఇరాన్లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడిపై కూడా రష్యా స్పందించింది. తక్షణమే దాడులను ఆపాలని ఆ దేశాన్ని కోరింది. లేదంటే చెర్నోబిల్ తరహా విపత్తు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇరాన్తో ఉన్న సంబంధాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అటు ఇజ్రాయెల్తో కూడా రష్యా మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తోంది. టెర్రరిస్టుల వ్యతిరేక పోరాటంలో ఇజ్రాయెల్ చేసే పోరాటానికి రష్యా మద్దతు ప్రకటించడంతో ఈ రెండు దేశాల మధ్య మైత్రి ఏర్పడింది. ఇజ్రాయెల్కు అమెరికా అండ ఉన్నప్పటికీ రష్యాతోనూ సత్సంబంధాలను కొనసాగించడం గమనార్హం. తనకు మిత్ర దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని ఆపాలని రష్యా భావించడానికి మరో కారణం కూడా ఉంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగే యుద్ధం మొన్నటి వరకు ఫోకస్ అయింది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ వార్తో ఈ విషయం డైవర్ట్ అయిపోతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారట. ఒకేసారి రెండు యుద్ధాలు జరిగితే ప్రపంచ దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్ వార్ మీదే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ముందు తన మిత్ర దేశాల మధ్య వార్ నాపితే అప్పుడు ఉక్రెయిన్పై ఫోకస్ పెట్టి అమీతుమీ తేల్చుకోవచ్చు అన్నది పుతిన్ వ్యూహం. అందుకే ఇరాన్ అధినేత మసాద్ పెజెష్కియన్తో పాటు ఇజ్రాయెల్ అధిపతి నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి రెండు దేశాల ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేయాలని పుతిన్ సలహా ఇచ్చాడు. వీళ్ళిద్దరితో ఆగకుండా ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఫోన్ చేసి అదే విషయం చెప్పాడు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానని పుతిన్ ప్రతిపాదించడం హైలైట్ అంశం. మరోవైపు చూస్తే ఇరాన్కు చైనా సాయం చేస్తున్నట్టు తెలిపింది. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్యంగా ఆయుధాలు పంపుతున్నట్లు సమాచారం. 3 మిస్టరీ కార్గో విమానాలను టెహ్రాన్కు పంపినట్లు తెలిసింది. ఈ నెల 14 నుంచి 3 బోయింగ్ 747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి టెహ్రాన్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట దాడులు ప్రారంభించింది. ఆ మరుసటి రోజే తొలి బోయింగ్ విమానం ఇరాన్ వైపు వెళ్లింది. ఆ తర్వాత రెండో విమానం, 3 బోయింగ్ విమానం చైనా నుంచి బయలుదేరి వెళ్లాయి. ఈ రకమైన బోయింగ్ 747లను భారీ సైనిక పరికరాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫోన్ సంభాషణ హాట్ టాపిక్ అయింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ సైనిక చర్య, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రెండు దేశాలు ఏకాభిప్రాయం, దౌత్య మార్గాల ద్వారా మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలపై దాదాపు గంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండించారు. ఇజ్రాయెల్ చర్యలు ఐక్యరాజ్య సమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తున్నాయని ఆరోపించారు. ఇరాన్ అణు కార్యక్రమం సహా ప్రస్తుత సమస్యలకు సైనిక పరిష్కారాలు లేవని, రాజకీయ దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉందంటున్నారు ఇరువురు నేతలు. క్రెమ్లిన్ విదేశాంగ విధాన సహాయకుడు యూరీ ఉషాకో ప్రకారం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల మధ్య మధ్యవర్తిత్వానికి పుతిన్, జిన్పింగ్ సిద్ధంగా ఉన్నారు. జిన్పింగ్ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఇది ప్రస్తుత ఉద్రిక్తతను తగ్గించడంలో సాయపడొచ్చు కూడా. యుద్ధం ఎవరైనా చేస్తారు, ఆపేవాడే అసలైన హీరో. ట్రంప్ అలాంటి హీరో అవుతాడా అని ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. యుద్ధాలు ఆపుతానంటున్నారు సరే, అసలు చైనా, రష్యా దేశాలు పెద్దన్న మాట వింటాయా? ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఆపుతాయా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.